ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అంతకుముందు తను ఉన్నప్పుడు చేయటం, ఈయన చేయలేకపోవడం. కానీ ఒకసారి ఇక్కడ నిన్నటి వరకు జీతాల వరకు చాలా మందికి ఇవ్వలేకపోతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా ఇవ్వలేకే వయసు పెంచుతున్నారు, ఉద్యోగ విరమణ ఇవన్నీ అన్నారు కదా. ఒక్కసారిగా ఓపీఎస్ చేయడం దీని వెనక ఏంటి, ఒక రీజన్ ఏంటి? అంటే ధైర్యం ప్రభుత్వ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఉండుంటారు. ఇక వాళ్ళు మొన్న గెలిచింది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే. వీళ్ళు ఈవీఎంలు అంటారు కానీ ఈవీఎంలలో హ్యాకింగ్ చేసింది ఈవీఎం నడిపే వాళ్ళ మెదళ్ళని హ్యాక్ చేయగలిగారు వీళ్ళు. ఎట్లా అంటే జగన్ ఇంత క్రూరుడు, మీకు అంతా మోసం చేశాడు, నేనైతే చేస్తానంటే 1కి 25 కోట్లు జగన్కి 2019లో వేసిన వాళ్ళు మొన్న 1కి 50 ఓట్లు వీళ్ళకి వేసారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది చదువు రాదు, ఎక్కడ నొక్కాలయ్యా అంటే ఇదిగో నీవే పార్టీ అని అడుగుతారు. ఫ్యాన్కి అయ్యన్నారు అనుకో, వీళ్ళు సైకిల్కి వేసి అనుభవం అంటారు అనమాట. వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అట్లాంటి ఓట్లు ఒక పోలింగ్ బూత్ లో కనీసం 150 ఉంటాయి. అందులో 50 ఓట్లు ఇటు వేసారు అనుకోండి, కథం అయిపోయాయి. అందులో అదే జరిగింది అక్కడ బేసిక్. పైగా ఇప్పుడు ఈ 10,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ టీచర్లు, పోలీసులే ఉన్నారట ఇందులో, ఎక్కువ శాతం. పైగా వీళ్ళందరూ వైఎస్ఆర్ టైంలో వేసిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగులు అంటే వీళ్ళందరూ. సిపిఎస్ అనేటటువంటిది వాస్తవంగా స్టార్ట్ అయింది చంద్రబాబు